చక్రవర్తి నెబుకడ్నేజరు తరపున అతని సైన్యాధిపతి నెబుజరదాన్ యెరూషలేమును జయించాడు. అతను దేవుని మందిరంలోకి ప్రవేశించినప్పుడు అక్కడొక వింత దృశ్యం చూశాడు. చుట్టూ విధ్వంసం జరుగుతోంది కదా అప్పటికే. జరుగుతోంది. కాని మందిరం ఆవరణలో ఒకచోట నేలమీద రక్తం సలసల కాగుతూ బుడగలు వస్తూ పైకి ఉబుకుతోంది. అది ఆగిపోవడం లేదు. 200 ఏళ్లుగా ఒకే చోట రక్తమలా మరుగుతూ ఉండటమంటే ఆ సైన్యాధిపతికి కూడా మైండ్ బ్లాక్ అయిపోయుంటుంది. ఖచ్చితంగా. ఒక అన్యాయానికి సాక్ష్యంగా ఆ రక్తం అలానే సజీవంగా ఉంది. నెబుజరదాన్ వెంటనే అక్కడ మిగిలి ఉన్న యాజకులను, మత నాయకులను పిలిపించి నిలదీశాడు. ఏమిటీ రక్తం? ఎందుకిలా కాగుతోంది? అని అడిగాడు. వాళ్లు వెంటనే నిజం చెప్పేసుండరు. తమ చారిత్రక పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేస్తుంటారు. అవును, వాళ్ళొక అబద్ధం చెప్పారు. మేము బలులర్పించిన ఎద్దులు, గొర్రెల రక్తం కావొచ్చు అని కవర్ చేయడానికి చూశారు. కాని నెబూజరదాన్ మామూలు వ్యక్తి కాదు. వెంటనే జంతువుల రక్తాన్ని తెప్పించి ఆ కాగుతున్న రక్తంతో పోల్చి చూశాడు. మ్యాచ్ అవలేదు గదా. అస్సలు మ్యాచ్ అవ్వలేదు. జంతువుల రక్తం ఏమాత్రం అలా సలసల మరగలేదు. అప్పుడతనికి అర్థమైంది, వీళ్ళు ఏదో పెద్ద నిజాన్ని దాస్తున్నారని. అప్పుడతనిచ్చిన వార్నింగ్ చాలా క్రూరమైందని చదివాను. అవును. మీరు నిజం చెబుతారా లేదా, లేకపోతే ఇనుప కొక్కేలతో మీ మాంసాన్ని చీరేస్తాను అని భయపెట్టాడు. ఆ బెదిరింపుకి వాళ్ల గుండెలు పగిలిపోయాయి. ఇంక తమ పాపాన్ని దాచలేమని వాళ్ళకర్థమైపోయింది. ఆ ప్రాణభయంతోనే అసలు నిజం ఒప్పుకున్నారు. నిజమే. మేము మీకేమీ చెప్పగలం. మాలోక ప్రవక్త ఉండేవాడు. ఆయన మా తప్పులను ఎత్తిచూపాడు. అది భరించలేక మేమే ఆయననిక్కడే చంపేశాము. అప్పట్నుండి ఈ రక్తం ఇలా బుడగలు వస్తూ కాగుతూనే ఉందేని ఒప్పుకున్నారు. ఒక ప్రవక్తను చంపినందుకు వాళ్లు చెల్లించుకున్న మూల్యం ఇక్కడ్నుండే మొదలవుతుంది కదా. ఆ రక్తాన్ని శాంతింపజేయడానికి నెబుజరదాన్ ఒక భయంకరమైన తీర్పు ఇచ్చాడు. చాలా భయంకరమైన తీర్పు. ఆ ప్రవక్త రక్తాన్ని శాంతింపచేస్తానని అతను ఒక మారణ హోమానికి తెరతీశాడు. ముందుగా మహాసన్హెడ్రిన్ సభ్యులను రప్పించాడు. ఇక్కడ మన శ్రోతలు ఒక విషయం గమనించాలి. సన్హెడ్రిన్ అంటే నాటి అత్యున్నత న్యాయస్థానం. మత ధర్మాసనమది. అలాంటి పెద్ద పెద్ద నాయకులను ఆ కాగుతున్న రక్తం దగ్గరకు తీసుకువచ్చి నరికి చంపాడు. అవును. అయినా ఆ రక్తం ఆగలేదు. ఆ తర్వాత చిన్న సన్హెడ్రిన్ సభ్యులను చంపాడు. అయినా శాంతించలేదు. యువ యాజకులను చంపాడు. ఆగలేదు. చివరకు బడిపిల్లలను సైతం ఆ రక్తం మీద వధించాడు. అబ్బా, వింటుంటేనే చాలా బాధగా అనిపిస్తోంది. ఆ రక్తం అస్సలు మరగడం ఆపలేదా? లేదు. ఈ క్రమంలో తాల్ముడ్ ఒక పెద్ద లెక్క చెబుతుంది. సుమారు